ట్విట్టర్‌లో నేనొక పోస్ట్ చూసాను. సీఏ నితిన్ కౌశిక్ అనే అతను పోస్ట్ చేసాడు. నాకు బాగా నచ్చింది. ఈయన రిచ్‌నెస్ గురించి, లైఫ్ గురించి పోస్ట్ చేశారు. డబ్బులెలా సేవ్ జేసుకోవాలి అనేది పోస్ట్ చేశారు. ఈయనేమంటున్నారంటే ఈయనకి 25 క్రోర్ పోర్ట్‌ఫోలియో ఉన్న అతను ఒకతను తెలుసు. అతను 10,00,000 కార్ నడుపుతున్నాడు. అదే విధంగా 1.7 క్రోర్ పోర్ట్‌ఫోలియో ఉన్నతను ఒకతను తెలుసు. అతను మెర్సిడెస్ బెంజ్ నడుపుతున్నాడు అని. అంటే చూసారా? వెల్త్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డిస్‌ప్లే అంటున్నాడు ఇతను. కళ్ళకి కనిపించేవన్నీ నిజాలు కాదు. హై క్లాస్ ప్రొఫైలు, హై లెవెల్‌లో బతకటాలు ఇయన్నీ ఉండటం వల్ల ఈళ్ళు డబ్బున్నోళ్ళనేం కాదు. అదే విధంగా లో క్లాస్ మెయింటైన్ చేసేవాళ్ళు ఏదో డబ్బులు లేనోళ్ళని కాదు అని చెప్తున్నాడు. ఈయనేం చెప్తున్నాడంటే ఒక కారు కొన్నాము అంటే కనుక వెంటనే అదే విధంగా ఫండ్స్ లోనో, లేకంటే ఏదైనా ల్యాండ్ లోనో, లేకపోతే ఏదైనా రెంటల్ ఈల్డ్ వచ్చే వాటిల్లోనో డబ్బులు పెడితే కనుక అవి ఎక్కువ డబ్బులు ఇస్తాయి అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇద్దరున్నారు చూడండి. పర్సన్ ఏ ఇతనేమో లైఫ్ స్టైల్ చిన్న దాంట్లో పెట్టుకుంటున్నాడు. స్టాక్స్ లో, ఫండ్స్ లో, రెంటల్ వచ్చే వాటిల్లో, రియల్ ఎస్టేట్ లో, కాంపౌండింగ్ అయ్యే మనీ వీటిలో డబ్బులు పెట్టాడు. పర్సన్ బి ఉన్నాడు ఎక్కువ ఈఎంఐ, లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వాలిడేషన్ చేంజ్ చేస్తున్నాడు. అంటే పక్కన వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి. సో అట్ ద ఎండ్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎవరు పర్సన్ ఏ డబ్బు వచ్చిన తర్వాత రిచ్ కనిపిస్తాడు. రైట్? ఈ పోస్ట్ నాకు నచ్చింది, మీతో షేర్ చేద్దాం అనిపించింది. వుడ్ లైక్ టు షేర్.